పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినమునకు వాక్య సందేశం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 67 నుండి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 67వ వాక్యములో నుండి మనం చదువుదాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించుము. గర్విష్ఠులు నా మీద అబద్ధమును కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయి. చాలు. ఇక్కడ మనము చాలా విశేషమైన మాటలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. క్రైస్తవ జీవితాల్లో మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన జీవితాల్లో దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, దేవుడు నాకు తల్లిగా తండ్రిగా నాకు ఒక ఆదరణకర్తగా దేవుడు నాకు ఉన్నాడు, కనుక నాకు ఏ దిగులు ఏ భయము నాకు ఎలాంటిది లేదు అన్నటువంటి ఒక మంచి మనసుతో దేవుని మీద సదాభిప్రాయంతో మనం ఏం చేస్తున్నామంటే చక్కని భక్తి భావాలతో మనం వెళుతూ ఉన్నాం. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తరువాత మనం అనుకున్నటువంటి ఆలోచన లేకపోతే మనం ఆలోచించినటువంటిది ఏదైతుందో దేవుని దగ్గర అది మనకు జరగనప్పుడు లేకపోతే ఆ పరిస్థితులు మనకు దొరకనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ శ్రమలు బట్టి లేక ఆ బాధలు బట్టి దేవుడు నాకు ఎందుకు దేవుని దగ్గరకు వచ్చిన తరువాత నేను ప్రార్థన చేస్తున్న తరువాత నేను దేవుని బిడ్డగా నా యొక్క జీవితాన్ని నేను దేవునికి పరిపూర్ణముగా సమర్పణ చేసిన తరువాత నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు, లోకములో ఉన్న మనుషులు, దేవుని దగ్గరికి రాని మనుషులు, దేవుడంటే భయభక్తులు లేకుండా లోకానుసారంగా జీవిస్తున్నటువంటి అనేక కుటుంబాలు మంచిగా ఉన్నాయి. వారు సంపాదించుకుంటున్నారు, వారి బిడ్డలు అభివృద్ధిలోకి వెళుతున్నారు, వారి కుటుంబానికి ఏమీ కొదువు లేదు, వారి గృహాలు సంపాదించుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, అన్ని విధాలు వారి యొక్క జీవితాలు చాలా బాగుంటున్నాయి కదా. మేము దేవుని దగ్గరికి వస్తే వారికంటే కూడా దేవుడు మాకు ఇంక అన్ని విధాల దేవుడు సహాయమును చేస్తాడు. దేవుడు లేకుండా ఏది కలగదు, కాబట్టి కలిగినది ఏది దేవుడు లేకుండా కలగలేదు, కనుక దేవుడు మాకు తప్పకుండా సహాయమును దయచేస్తాడు అని చెప్పి మేము దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏంటో మాకు అన్నీ వ్యతిరేకత, అన్నీ మాకు నష్టాలు, అన్నీ మా యొక్క జీవితాల్లో మాకు మేము అనుకున్నట్లుగా మేము ఏదైతే కోరుతున్నామో అనుకున్నట్లుగా మా యొక్క జీవితాలు, మా బిడ్డలు, మా బ్రతుకులు లేకపోవటం చాలామంది యొక్క జీవితాల్లో ఏమైపోతారు అంటే వారి భక్తిని లేక వారి విశ్వాసతను వారు దేవుని పట్ల వారు చూపించటానికి వారు అంతగా ఇష్టపడలేరు. అంటే చాలామంది యొక్క జీవిత విధానాలు మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే దేవుని దగ్గర మనకు దొరకవలసినది దొరకపోతే దేవునికి మనం వ్యతిరేకులుగా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. దేవునికి వ్యతిరేకులుగా మన యొక్క జీవిత విధానాలను మనం నడపటం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు దగ్గర కానీ మనం చూసినట్లయితే దావీదు తన యొక్క శ్రమలలో ఆయన స్పందించినటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా కానీ మనం ఆలోచన చేస్తే ఆయన ఏ విధముగా స్పందించాడు అనేది మనం చూసినట్లయితే నాకు శ్రమ కలుగక మునుపు నేను త్రోవను విడిచిపెట్టాను, ఇప్పుడు ఈ శ్రమ కలుగుబట్టే ఈరోజు నేను మంచివాడుగా ఉన్నాను అని శ్రమను ఆయన మంచిగా భావిస్తున్నాడు. ఒక శ్రమను ఆయన ఒక ఆశీర్వాదకరం భావిస్తున్నాడు. అంటే చాలామంది యొక్క జీవిత విధానంలో
మనం దైవ సన్నిధి అంటే శ్రమలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు, మనకు అన్నీ మంచి కలగాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా జీవితం మంచిగా ఉండాలి అని మనం ఒకటే దీనిని భావిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కూడా శ్రమలు కూడా మనకు మంచిదే. శ్రమలలో కూడా నా యొక్క జీవితము నేను మంచిగా ఉంటున్నాను, లేక దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉంటుంది. కనుక ఈ శ్రమలు ఎన్నున్నప్పటికీ కూడా నా ప్రాణానికి కానీ, లేక నా జీవితంలో భోజనము లేకుండా పేదవాడుగా కానీ నేను లేకుండా దేవుడు నాకు అనుదినము నాకేం కావాలో దేవుడు సహాయం దయచేస్తున్నాడు. ఒకవేళ నా జీవితంలో ప్రాణాపాయటువంటి పరిస్థితులు ఒకవేళ వస్తున్నప్పటికీ కూడా దేవాది దేవుడే నా ప్రాణమును ఆ యొక్క వ్యాధులకు అప్పగించుకోకుండా, లేక ఆ దుష్టునికి అప్పగించుకోకుండా దేవుడు నన్ను అనునిత్యము అనుక్షణము దేవుడు నన్ను కాపాడుతున్నాడు. కనుక శ్రమ అన్నటువంటిది నా జీవితానికి మంచి చేస్తుంది. కనుక నేను శ్రమలు కలిగిన, బాధలు కలిగినప్పటికీ కూడా నా దేవుని బిడ్డగా నేను నమ్మకముగా నేను కొనసాగుతాను అన్నటువంటి ఒక చక్కటి ఆలోచనను దేవుని యొక్క బిడ్డగా ఆ శ్రమల వైపు చూసి అందరూ అనుకున్నట్లుగా ఆయన దేవునికి దూరము కావట్లేదు. కానీ ఆయన ఎలా ఉన్నాడు అంటే దేవునికి విధేయత కలిగిన వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, నాకు ఇన్ని శ్రమలు కలుగుతున్నప్పటికీ కూడా నా యొక్క జీవితము, నా భక్తి, నా ప్రార్థన, నా కుటుంబము, నా పిల్లలు మేము మంచిగానే ఉన్నాం అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే శ్రమ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో మంచిది. అంటే ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినప్పటికీ కూడా దేవుడు అనేటువంటి వాడు తన బిడ్డలకు మంచినే చేస్తాడు. దేవుడు అనేటువంటి వాడు తన పిల్లలకు ఎప్పుడు సహాయమునే చేస్తాడు. దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా తన బిడ్డలకు అన్యాయము చేయవాడు మాత్రము కాదు అనే విషయాన్ని మనకు బైబిల్ చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. అంటే మన పిల్లలను మనం కొన్నిసార్లు కోపపడుతున్నప్పుడు, కొన్నిసార్లు మన పిల్లలను మనం కొడుతున్నప్పుడు, కొన్నిసార్లు మన పిల్లలను మనం అనేక విధాలుగా శిక్షిస్తూ ఉన్నప్పుడు మన పిల్లల మీద మనకు ప్రేమ లేకపోవటం కాదు. మన పిల్లలంటే మనకు అసహ్యమైనటువంటిది కూడా కాదు. మన పిల్లలను చెడు మార్గముల నుంచి, చెడు స్నేహాల నుంచి వారి యొక్క జీవితాలు మళ్లించాలి, వారు భ్రష్టులు కాకుండా ఉండాలి అంటే మనం అప్పుడప్పుడైనా మనం ఏం చేయాలి అంటే వారి పట్ల మనం కఠినంగా ఉండాలి. వారి పట్ల మనము కొన్నిసార్లు కోపముగా మనం మాట్లాడాలి. కొన్నిసార్లు మనం వారిని శిక్షించేటట్లుగా కూడా మన యొక్క జీవితాలు ఉంచబడాలి అని చెప్పి ఎల్లప్పుడూ కూడా మన పిల్లలను శిక్షించేవారుగానో, ద్వేషించేవారుగానో, కోపించేవారుగా మన యొక్క జీవితాలు ఉంచబడవు. ఎందుకని అంటే మన పిల్లలను కోపించిన తర్వాత మన పిల్లలు ఒకవేళ భోజనం చేయకపోయినా, లేకపోతే మన పిల్లలు ఆ రోజు కాస్త ఇబ్బందిగా ఉన్న తల్లిదండ్రులు మళ్ళీ వెళ్ళి పిల్లలు పలకరించి బుజ్జగించుకుని మళ్ళా వారి యొక్క జీవితాల్లో నువ్వు ఈ తప్పిదం చేయబట్టే నేను ఈ విధంగా కోపపడాల్సి వచ్చింది, ఈ విధముగా నేను కొట్టాల్సి వచ్చిందమ్మా అని చెప్పేసి మరలా ఏం చేస్తారంటే వారి తప్పిదములను వారికి చూపిస్తూ దీని ద్వారానే నేను ప్రేమిస్తున్న నా బిడ్డను నేను శిక్షించాల్సి వస్తుంది, లేకపోతే నా బిడ్డ నేను కొట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే బిడ్డల దగ్గరికి వెళ్ళి బిడ్డలు మరలా మన ప్రేమతో వారికి మనం పంచవలసిన మన యొక్క ప్రేమను, లేకపోతే మన యొక్క ఆప్యాయతలను, లేక మన సహాయాన్ని, మన ఇంట్లో ఉన్నటువంటి చక్కని వాటిని కూడా మన బిడ్డలకి ఇవ్వటం జరుగుతూ వస్తుంది. అట్లాగే దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే ఆయన కోపించుసూనే ఆయన ప్రేమను తన బిడ్డల పట్ల చూపించేవాడు అనే విషయాన్ని బైబిల్ చెబుతుంది. ఆయన యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ మాత్రము ఆయుష్కాలం ఉంటుంది. కనుక ఆయన దయ కలిగిన వాడు. ఆయన ఒకవేళ కోపిస్తున్నప్పటికీ కూడా నీ క్షేమం కొరకే, నా క్షేమం కొరకే. కొన్నిసార్లు మన యొక్క జీవితాలలో కష్టాలు, బాధలు అనేటువంటివి మనలోనికి దేవుడు పంపిస్తున్నప్పటికీ కూడా నిన్నేదో సమాజంలో నిన్ను అవమానపరచాలనో, లేకపోతే నిన్ను నిందకు నిన్ను అప్పగించాలనో మాత్రము కాదు అనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నిందకు అప్పగించేవాడు కాదు, నిన్ను అవమానానికి దేవుడు అప్పగించేవాడు కాదు, నీ మీద ఏ శిక్ష విధి ఆయన వేయటానికి ఇష్టపడేవాడు కాదు. అందుకే కదా నీ మీద ఉన్న శిక్ష, నీ మీద ఉన్నటువంటి భారము, నీ మీద ఉన్నటువంటి ఏ సమస్య అయితే ఏదైతే ఉందో దేవుడు అన్నిటిని కూడా తన మీద వేసుకుని మనకు విడుదలను దేవుడు కలుగు చేశాడు. అంటే మన కొరకు ఏ శిక్ష అయినా
భరించటానికి, ఏ శిక్షతో కూడినటువంటి స్థలములోనైనా మన కొరకు నిలబడటానికి దేవుడు సిద్ధ మనసు కలిగి. కనుక ఇలాంటి ఒక ప్రేమకైనటువంటి దేవుడు తన పిల్లలను ఎప్పుడు కూడా ఆయన శిక్షించేవాడు కాదు, లేకపోతే శ్రమలు పాలు చేయవాడు కాదు. కానీ ఈ శ్రమలు మన యొక్క జీవితాలలో మనకు లాభమును చేకూరుస్తాయని లోకస్తులు అనుకున్నట్లుగా కాకుండా దేవుని పిల్లలుగా, దేవుని యొక్క గుణగణాలు ఎరిగినటువంటి వారుగా, ఆయన ఎలాంటి ప్రేమ అనురాగాలు మన పట్ల కలిగి ఉన్నాడో తెలుసుకున్నటువంటి వారుగా మనం ఏం చేయాలంటే దేవుని దూషించకూడదు, దేవునికి దూరము కాకూడదు. ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ, ఎన్ని బాధలు మన జీవితాల్లో మనకు వస్తున్నప్పటికీ, ఎలాంటి శత్రుత్వము అనేటువంటిది అనేక మంది మన పట్ల చూపిస్తున్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే, నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు నాకు సహాయమును చేస్తాడు. ఆయన నన్ను ఒకవేళ ఏ శిక్షలో వేసినా, ఎలాంటి పరిస్థితుల్లో నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఉంచినా, నేను సంతోషముతోనే ఆ శిక్షకు నేను ఆహ్వానిస్తాను, నా కుటుంబానికి ఆహ్వానిస్తాను, నా బిడ్డల మీదకి ఆహ్వానిస్తాను. అవసరమైతే నేను ఒకవేళ శిక్షించబడటం, ఒకవేళ శత్రువులకు అప్పగించబడటం, నేను నలగొట్టబడటం నా తండ్రికి ఇష్టమైతే, ప్రభువా నీ చిత్తమే నా పట్ల జరిగించునైనా అని దేవుని ప్రేమించే బిడ్డగా నన్ను నేను నా దేవునికి అప్పగించుకుంటాను, ఆయన చిత్తాన్ని నా ద్వారా నెరవేర్చడానికి. ఈ విధంలో ఎప్పుడైతే మన యొక్క భక్తి భావాలు ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఉంటామో, మన శ్రమలు లెక్క చేయం, మన బాధలు లెక్క చేయం, మనకున్నటువంటి గృహలేమి కావచ్చు, ఆరోగ్యలేమి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే శత్రుత్వాలు కావచ్చు, లేకపోతే అనేకమైన పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ వాటిని మనం లెక్క చేయం, వాటి వైపు చూడం. ఎందుకనంటే మనం ప్రేమిస్తున్న దేవుడే మనకు ముఖ్యం, మన ప్రేమిస్తున్న దేవుడే మన గురి. నన్ను ప్రేమిస్తున్న దేవుడు నా కొరకు తన ప్రియకుమారునే ఈ లోకానికి అర్పణగా, బలిగా ఉండటానికి పంపించిన దేవుడు. నన్ను రక్షించటానికే తన కుమారుని నా కొరకు త్యాగముగా చేయటానికి పంపించిన దేవుడు. నాకు వీటి నుంచి నాకు దేవుడు విడుదల ఇవ్వడా, ఈ శ్రమలలో దేవుడు నాకు సహాయం దయచేయడా అంటే మనం చూడాల్సింది ఏంటంటే దేవుడి సహాయమును చేస్తాడనే నమ్మకం దేవుని పిల్లలుగా మనకు ఉండాలి. మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా భక్తి చేయలేం, దేవుని కొరకు కనిపెట్టలేం. నమ్మకము లేకుండా మన జీవితాల్లో దేవునితో మనం బలముగా మన విశ్వాసాన్ని మనము బలపరుచుకోలేం. కనుక ప్రతి ఒక్కరికి శూన్యమే కనిపించవచ్చు, చుట్టూ శత్రువులే కనిపించవచ్చు. మనం ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, మనం ఎంత ఉపవాసం ఉంటున్నా, మన లోకానికి ఎక్కడ కూడా కొంచెము కూడా మనం చోటు ఇవ్వకుండా మన జీవితాలు మంచిగా ఉన్నప్పటికీ కూడా అన్ని శ్రమలే ఉండొచ్చు. భక్తి చేస్తున్నప్పుడు శ్రమల నుంచి దేవుడు విడిపించాలి కదా, నా భక్తి నన్ను కాపాడాలి కదా, నా భక్తి శిక్ష రాకుండా దేవుడు సహాయం దయచేయాలి కదా. ఒకవేళ నేను ఇంత భక్తి చేస్తున్నప్పుడు నా భక్తి వ్యర్థమా, నా రక్షణ వ్యర్థమా, నా ప్రార్థన వ్యర్థమా, నేను చేతులు కడుక్కోవటం వ్యర్థమా, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవటం వ్యర్థమా, లోకములో ఉండకుండా నేను దేవుని బిడ్డగా ఉండటం వ్యర్థమా, నేను దేవుని సన్నిధికి వెళ్ళటం వ్యర్థమా? ఎప్పటికీ కానే కాదు. కనుక మన జీవితాల్లో ఎప్పుడు అజ్ఞానులుగా దేవుని పట్ల మనం ఆలోచన చేయొద్దు. దేవుడు మహా గొప్ప జ్ఞానము కలిగినవాడు. ఆయన ఏదైనా మన జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని బాధలు మనకు వస్తున్నప్పుడు దావీదు ఏ విధముగా ఆ శ్రమలలో దేవుని ప్రేమను చూస్తున్నాడు. ఎందుకనంటే శ్రమలు లేకపోతే, బాధలు లేకపోతే నా జీవితము వాక్యానికి, ప్రార్థనకి, భక్తికి, విశ్వాసానికి నేను దూరం అయిపోతాను. శ్రమలు అనేది ఉంటేనే నేను దేవుని పాదాల దగ్గర ఉంటాను. ఎందుకనంటే ఈ శ్రమలో దేవుడు తోడు లేకపోతే నేనేమైపోతానో. మనకు భయం, దేవుడు అంటే భయం కాదు, శ్రమలంటే భయం, కష్టాలంటే భయం, పేదరికాలంటే భయం, శత్రువులంటే భయం. దేవుడు లేకపోతే శత్రువు ఏం చేస్తాడో, దేవుడు లేకపోతే ఈ వ్యాధులు ఏం చేస్తాయో, దేవుడు లేకపోతే ఈ అప్పులు ఏమైపోతానో. అందుకే ఇవి దేవునికి నిన్ను దూరం చేయకుండా దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థన చేయవాడుగా ఉండటట్లు ఈ శ్రమలు నీకు మేలును కలుగు చేసేవిగా,
ఈ శ్రమలో నీ జీవితంలో నీ భక్తిని, నీ విశ్వాసం తగ్గిపోకుండా అది బలముగా ఉండేటట్లుగా చేసేవే శ్రమలు. అందుకే ఈ శ్రమ నాకు ఏమని చెప్పాడు, నాకు ఈ శ్రమ నాకు లాభము. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు కదా, ఏమంటాడు ఆయన, ఏమంటాడు తెలుసండి, బ్రతుకుట క్రీస్తే, దేవుని కొరకు చనిపోవటం నాకు లాభం అంటాడు. భక్తులకి శ్రమల లాభం, అవిశ్వాసులకి సుఖవంతమైన జీవితం లాభం, ఈ లోకములో అనేకమైన సౌకర్యాల లాభం. కానీ భక్తులకి, దేవుని బిడ్డలకు శ్రమ పడటము లాభమాయను. హల్లెలూయా. ఎందుకనంటే ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు వచ్చినా నా దేవుడు నా చెయ్యి విడవలేదు. అందుకే నేను గాఢంధకారపు లోయలలో వెళుతున్నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టుకోకుండా ఇటు దాటించాడు. ఎందుకు దాటిస్తున్నాడు అంటే, నాకు ఒక సమృద్ధి కలిగిన పచ్చిక బయళ్ళు ఉన్నాయి, నా గిన్నె నిండి పొర్లేటువంటి ఒక గొప్ప జీవితాన్ని దేవుడు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. అందుకే ఈ శ్రమలైనా తగిన కాదు, ఈ బాధలు, ఈ గాఢంధకారము, ఈ శత్రుత్వం, ఈ ఒంటరితనం, ఈ పేదరికం, ఇది ఎనతగినది కాదు. నాకు ఒక దేవుడు ముందు ఒక గొప్ప జీవితాన్ని నా కొరకు దాచించాడు. అందుకే నేనేం చేస్తానంటే, ఆ గొప్ప జీవితాన్ని నేను సంపాదించుకోవటానికి, వీటన్నిటిని దాటటానికి నా దేవుడు ఉన్నాడుగా. ప్రార్థన ఉందగా, నాకు ఒక సంఘం ఉందిగా, నాకు ఒక సేవకులు ఉన్నారు కదా, నేను అనాథిని కాదుగా, నేను ఒంటరి వాడిని కాదు కదా, దిక్కులేని వాడిని కాదు కదా. దేవుడు నన్ను ఆదరించటానికి దేవుడు నాకు ఎంత సహాయం. ఒకవేళ నా తల్లిదండ్రులే నా జీవితంలో ఒకవేళ విషపు చూపు నిలపవచ్చేమో, నా అన్నదమ్ములు విషపు చూపు నిలపవచ్చేమో, లేకపోతే నా యొక్క అక్క చెల్లెలు నా మీద విషపు చూపు నిలపవచ్చేమో, లేకపోతే నేను ప్రేమిస్తున్నటువంటి వారు నా మీద తిరుగుబాటు చేయవచ్చేమో. కానీ నన్ను ప్రేమించే నా దేవుడు ఉన్నాడుగా నాకు. ఆయన విడిచిపెడితే నేను కలత చెందుతాను. ఆయన నాతో మాట్లాడకపోతే నా జీవితం అంతా కలత చెందుతుంది. ఆయన నాతో ఉన్నప్పుడు ఈ లోకంలో నాకు ఎవరూ లేకపోయినా నాకేం పర్వాలా. నాకు సహాయము, నాకు సహాయకుడు, నాకు తోడు, నాకు నీడ, నాకు అండ, నాకు కోట నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి నేను పేదరికంలో ఉన్నా ఉంటాను, ఆకలి దప్పికలుతున్నా ఉంటాను, వ్యాధులతో కురుపులు పడుతున్నా నేను ఉంటాను, లేకపోతే నాకు కలిగిన సమృద్ధి అంతా పోయినా నేను ప్రభువుతోనే ఉంటాను. ఎందుకనంటే నా ప్రభువుతో ఈ లోకములో ఏది సమానమైనది కాదు. అందుకే మోషే అంటాడు, దేవుని ప్రజలతో శ్రమ పడుట నాకు మేలయ్యను. హల్లెలూయా. ఏ భక్తుని చూసినా దేవునితో ఉంటే మేలు కలుగుతుంది. అది శ్రమలైనా, బాధలైనా, కష్టమైన ఏదైనా అది నాకు లాభమే. కనుక నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను, నా దేవుని నేను విడిచిపెట్టను. అందుకంటాడు, నీతో నేను కొంచెము లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళితేనే అసలు రుచి ఏమిటో, అసలు దేవుడు అంటే ఏంటో, దేవుని యొక్క కృప అంటే ఏంటో మనకు అర్థమవుతుందిగా. మనం లోతుకి వెళ్ళకపోవటమే దేవుడు ఏంటంటో అర్థం కాక మనం లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, లోక స్నేహాలు విడిచిపెట్టలేకపోతున్నాం, లోకం మీద మనం ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నాం. దేవుని కంటే కూడా లోకమే నాకు ప్రాముఖ్యము, నా అవసరతలు, నా కష్టాలు ఏమున్నా లోకములో నేను తెలుసుకుంటాను అనుకుంటున్నావు. కానీ నీ సంఘటనలు కుదిర్చేవాడు, నేను పైకి లేవనెత్తేవాడు దేవుడనే విషయం మనం గ్రహించట్లేదు. ఇది మనం గ్రహించాలి, ఇది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే నీవు దేవుని ప్రేమిస్తావు, దేవునిలో పరిపూర్ణతలోకి వెళతావు. దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా పడటానికి నీవు దేవునికి పరిపూర్ణంగా సమర్పణ చేస్తావు. లేకపోతే మనం బలహీనమైపోతాం. మనం ఎలా ఉంటాం అంటే, ఒక అడుసు గోడకి ఆ పైన కానీ లోపలున్న మట్టి గోడకి పైన ఈ గచ్చు పూసినట్లుగా పైకి నువ్వు గట్టిగానే ఉంటావు, కానీ లోపలంతా లోకమే, భయమే. నువ్వు దేవుని మీద డిపెండ్ అవ్వట్లేదు,
నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మట్లేదు. బైబిల్ అంటుంది, నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మలేని నీ భక్తి బలహీనమవుతుంది. దేవునితో ఉంటున్నావు కానీ దేవుడు కార్యాలు చేస్తున్నటువంటిది మన జీవితంలో లేక మనం ఏమైపోతున్నావు తెలుసండి. చాలా మనం భయపడుతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, భయపడవద్దు మరియా, భయపడవద్దు. ఎందుకనంటే మానవ జీవితాల్లో మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇది సాధ్యమేనా అనిపిస్తుంది, ఇది నిజమేనా అనిపిస్తుంది. నా పరిస్థితులు ఏంటి, నేను ఎప్పుడు బాగుపడతాను అనిపిస్తుంది మనకి. అందుకే మనం తొందరపడుతున్నాం, అందుకే మనం దిగులు చెందుతున్నాం. దేవుడు కార్యాలు చేస్తాడన్నప్పటికీ కూడా మనం దానిని గ్రహించలేకపోతున్నాం. అబ్రహాము భార్య కూడా అలాగే ఉంది. దేవుని కృప కొరకు కనిపెట్టినటువంటి ఆమె, దేవుడు తన కృపనిస్తాను మరలా వచ్చే సంవత్సరం కల్లా నీ కవిగిట్లో ఒక కుమారుడు ఉంటాడంటే అవి నవ్వుకుంది. ఈ వయసులో ఈ పరిస్థితిలో ఇది ఎలా సాధ్యం? జాగ్రత్త. సాధ్యాలు నీకు అవసరం లేదు, పరిస్థితి నీకు అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని నీకు అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. దేవుడున్న చోట వేదన లేదు, దేవుడున్న చోట కరువు లేదు, దేవుడున్న చోట కొదువులు దేవుడు అన్నిటిని సమృద్ధిగా మార్చేస్తాడు. దేవుడున్న చోట ఏ సమస్యనైనా ఎలాంటి తుఫానులైన దేవుడు నిమ్మలపరుస్తాడు. అందుకే ఈ లోకంలో అన్నీ ఉండి తుఫానులు చెక్కబడి పోగొట్టుకునే కంటే, అన్నీ సంపాదించుకుని మన బిడ్డలు బ్రష్లుగా చేసుకునే దానికంటే ప్రభువును కలిగి శ్రమ పడుట నాకు మేలే కదా. ఇది భక్తుడి ద్వారా ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం. కనుక దావీదు యొక్క శ్రమల్లో స్పందించినటువంటి విధానాన్ని కొన్నిటిని మనము గ్రహించుదాం, కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఒకటి, దావీదు శ్రమలను ఆయన ఏం చేస్తున్నాడంటే వద్దని చెప్పట్లేదు, కానీ దావీదు శ్రమలను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు అంటే అది నాకు మంచిని చేస్తుంది కాబట్టి అది నాకు కావాలి. అది మన జీవితాల్లో దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే. నాకు సమృద్ధి కావాలి అనుకున్నవాడు లేమునొద్దంటాడు. మంచిగా అందంగా ఉండాలనుకునేటువంటి వాడు అందహీనత నాకు వద్దంటాడు. లేకపోతే ఎన్నో కోరికల వలయాలలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే తన కోరికల వలయము కొరకు గుర్రములాగా పరిగెత్తుతూ అతడు ఉంటాడు. మొదటి మాట మనం చూసుకున్నట్లయితే దావీదు శ్రమలను ఏం చేస్తున్నమాట, ఆ కీర్తన గ్రంథము 141 కీర్తన 5వ వచనం చదువుదాం. 141 కీర్తన 5వ వచనం చదువుతున్నాం. ఎవరు? నీతిమంతులు నన్ను కొట్టుట. ఉపకారమా అపకారమా? వారు నన్ను గద్దించుట నాకు. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. ఎవరైనా నీతిమంతుడు దేవుడు ఒక్కడే కదా. ఆ దేవుడు నన్ను కొట్టడం నాకు మంచిది. ఆ దేవుడు నన్ను ఏ విధమైన శిక్ష విధించినా అది నాకు తైలాభిషేకమే, అది నాకు ఆశీర్వాదమే. అంటే తన జీవితంలో తాను ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు నన్ను కొట్టినా నాకు మంచిదే, దేవుడు ఒకవేళ నన్ను ఏ శ్రమలో పాలు చేసినా అది నాకు ఉపకారమే, అది నాకు తైలాభిషేకమే. అందుకే నేను ఆయన యొక్క గద్దింపులకు నేను చూసారా వాటిని ఎలా భావించాడు? అభిషేకము, ఆశీర్వాదము. హల్లెలూయా. కొట్టడం అభిషేకం అంటే నీకు తెలిసే విషయం. గద్దించుట అది తైలాభిషేకం అంటున్నాడు. మనమైతే వద్దయ్యా అంటాం. నేనంటాను దంచబడకుండా
నీలో ఉన్న సువాసన బయటికి రాదుగా. శ్రమలు లేకపోతే నీ భక్తి ఏంటో లోకానికి ఎలా తెలుస్తుంది? ఆ శ్రమ వచ్చింది కాబట్టి దానియేలు తీసుకువెళ్ళిపోయి సింహం బోనులో వేస్తే దానియేలుని దేవుడు ఎలా కాపాడాడో, దానియేలుకి ఎంత భక్తి ఉందో, ప్రార్థన మానుకోకుండా ఆయన ప్రార్థన చేశాడు అనేది ప్రజలకు అప్పుడే కదా తెలిసింది. అంటే కొన్ని శిక్షలు, కొన్ని పద్ధతులు, కొన్ని పరిస్థితులు నీ ప్రార్థనకు, నీ భక్తికి ఆటంకముగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భక్తి చేస్తున్నవే అదే భక్తి. అన్నీ ఉన్నప్పుడు మన పాటలు పాడుతాం, అన్నీ ఉన్నప్పుడు దేవుని మంది అనుకుంటాం, అన్నీ ఉన్నప్పుడు చక్కగా హ్యాపీగా ఉంటాం. అది కాదు భక్తి, అది కాదు భక్తి, అది కాదు భక్తి. అసలు కష్టాలు ఉన్నప్పుడు మనం దైవ సన్నిధిని విడిచిపెట్టుకొని ఉండాలి. చాలామంది కష్టాలు వస్తే ఇంటి దగ్గర కూర్చుని సంఘం అనేది ఒకటి రాలేదు, పాస్టర్ అని ఒకటి రాలేదు, ఆడు రాలేదు, ఈడు రాలేదని ఆళ్ళ మీద వేల మీద సనుగుతూ నిన్ను ప్రేమించే దేవునికి దూరం అయిపోతున్నావు, కఠినమైపోతున్నావు. మనుషులు ఎందుకండి నీకు? నువ్వు మనుషుల కోసం వచ్చావు ఇక్కడికి. మనుషులు సహాయం చేస్తారు, వారు ప్రేమిస్తాను దైవ సన్నిధికి వచ్చామా? నిన్ను ప్రేమించేవాడు మనుషుడు కాదే. నీవెందుకు మనుషుల వైపు చూస్తున్నావు? శ్రమ కలిగినప్పుడు నీ శ్రమలలో నీకు తోడుగా నీకు సహాయం చేసే దేవుణ్ణి నీవెందుకు దూరం చేసుకుంటున్నావు? నీవెందుకు దూరం అవుతున్నావు? ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టడు, కానీ నువ్వే దేవునికి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టండి, తెలుగు తక్కువతనాన్ని విడిచిపెట్టండి, భక్తి ఏంటో నేర్చుకోండి. ఆ భక్తి భావాలు ఎప్పుడైతే మనం చక్కగా మన ప్రయాణం చేస్తున్నామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. దేవుడు ఆయనని శిక్షించటము, ఆయన గద్దించటము అది ఆయనకి తైలాభిషేకము. మరి మన జీవితాల్లో ఏంటి? ఏది నీకు ఆశీర్వాదం? ఏది నీకు ఖ్యాతి? ఏది నీకు ప్రయోజనం? మనం గ్రహించుదాం, మనం తెలుసుకుందాం. లోకం వారికి తెలియదు, లోకములలో వారికి తెలియదు. వారికి స్వస్థతలు కావాలంటారు, వారి గృహాలు కావాలంటారు, వారి ఆరోగ్యాలు కావాలంటారు, వారికి ఉద్యోగాలు కావాలంటారు. వారికి దేవుడు అవసరం లేదు, వారికి లోకములు ఉన్నాయన్ని కావాలి వాళ్ళకి. వారికిలాగా నీ భక్తి ఉంటే ఎలా? వారికిలాగా మన ప్రవక్తను ఉంటే ఎలా? వారికిలాగా మనం దేవునిని అలాగూ మనం అనుసరిస్తే ఎలాగూ? ప్రభు వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు వారు శ్రమలు అన్నటువంటి ఆయుధాన్ని ఆయన ధరించుకున్నప్పుడు ఆయన బిడ్డలుగా మనము కూడా ఆ ఆయుధమును మనం కూడా ధరించాలి. అంతే, మనం కూడా ధరించాలి. ఆ శ్రమలలో కూడా నేను కూడా వెళ్తాను, ఈ ఇరుకులో నేను కూడా నిలబడతాను. ఇక్కడ మంచి జరుగుతుందంటే ఈ సమస్యను చూసి ఒకవేళ లోకం భయపడుతుందేమో, నేను భయపడను. నా దేవుడు భయపడలేదు, నేను నిలబడతాను. నా ప్రాణం పోయిన పర్వాలేదు, మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది అనుకుంటే నేను అక్కడ మంచి కొరకు నేను ఒంటరి వాడుగైనా నా దేవుని కొరకు నిలబడతాను. అదే నా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే మనం ఒక భక్తి భావాలలో మనం వెళుతూ వస్తున్నామో ఈ శ్రమలు, ఈ బాధల్ని మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్లు అంటాం. ఇవి అనతగినవి కాదు అసలు. అదే మన యోబు పత్రిక, యోబులో మనం చూస్తాం. యోబు గ్రంథంలో 42వ అధ్యాయం 12 వచనం చదువుదాం. 42:12 చదువుదాం. మొదటి ఆశీర్వాదం ఊజు దేశంలోనే ధనవంతుడు, ఊజు దేశంలోనే ధనవంతుడు. ఇప్పుడు రెండంతలుగా వచ్చిందంటే ప్రపంచంలోనే అబ్బా అనుకోవచ్చు. చక్కగా కాయలు పచ్చగా ఉండేటువంటిది, దాని ద్వారా చక్కని పోషణ చక్కగా జరుగుతున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చి అనుకున్న విధముగా ఆ చెట్టుని ఎరగొట్టేసింది. కాయలన్నీ నేలపాలైపోయాయి. ఇప్పుడు ఏడుస్తాం, అయ్యో ఒక మంచి జీవితం, ఒక మంచి పచ్చదనం మూడు బారిపోయిందే, ఇలా ఇరిగిపోయిందే, అనుకున్న విధంగా ఇంత ప్రమాదము జరిగిందే అని ఏడుస్తాం. కానీ ఆ తరువాత మొదటి పంట కంటే, ఆ మొదట వచ్చినటువంటి కొమ్మల కంటే కూడా మూడు బారిన తర్వాత వచ్చేటువంటి కొమ్మలు గుబురుగా వస్తాయి.
ఆ తర్వాత వచ్చే పంట రెట్టింపుగా ఉంటుంది. అంటే శ్రమ నీకు నష్టాన్ని కలిగించదు, కానీ నువ్వు ఓర్చుకోగలిగితే అది నీ జీవితానికి మేలునే కలిగిస్తుంది. అందుకే యెహోవా ఇచ్చెను, ఆయన తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు ఆయన. ఆయన నా జీవితాన్ని దరిద్రంగా చేసేవాడు కాదు, దరిద్రుడుగా ఉన్న నన్ను ఆయన ధనవంతుడుగా చేయగలిగినవాడు. అందుకే ఈ దరిద్రత, ఈ చీకటి, ఈ బాధలు, ఈ మరణాలు ఎనతగినవి కాదు. దేవుని కొరకు నిలబడ్డాడు దేవుడు, ఆయనను గనుడుగా. అంతే, శ్రమలు నీకు ఆశీర్వాదమే. అందుకే క్రైస్తవ జీవితాల్లో శ్రమలను ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు, శ్రమలను ఎప్పుడు వద్దనొద్దు. శ్రమలు నాకు కావాలయ్యా, శ్రమ పడుట నాకు మేలుగా ఉంది. భక్తులందరూ ఆ శ్రమలలోనే ఎన్నో మేలులు పొందారు, ఎక్కలేని ఎత్తైన స్థితికి వెళ్ళారు. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండవది మనం చూసినట్లయితే దావీదు శ్రమలలో తాను పరీక్ష చేసుకుని ఆయన తన జీవితాన్ని సవరించుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. వాక్యముల నుండి కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచ్చిన చదువుదాం. అది నేను ఏదైనా పాపం చేస్తే ఏమన్నాడు, నా శత్రువుకు అప్పగించయ్యా, నా శత్రువుని అణగద్రొక్కనివ్వు, పట్టుకొనిమ్ము, నా ప్రాణమును నేలకి మంటిపాలు చేయనిమ్ము. అది నేను వాడిని ఏం చేశాను, రక్షించాను కదా. ఇక్కడ చాలా చక్కటి విషయం. అంటే ఇక్కడ మన యొక్క జీవితాల్లో మనం గ్రహించవలసినటువంటిది ఏమిటంటే, నేను ఒకవేళ అంటే నేను ఒక మంచివాడుగా దేవుని కొరకు బ్రతుకుతానని వచ్చాను కదా, ఒకవేళ నేను మంచివాడుగా లేకుండా నా ద్వారా పాపం అనేది జరిగినప్పుడు, పాపం వలన వచ్చు జీతము శిక్షే కదా. మరి ఆ శిక్షని పొందాలిగా. అంటే సరి చేసుకోవటమైనా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడా? అంటే నేను ఈ శిక్షకు పాత్రుడిని, నేను అణగద్రొక్కబడాలి, నేను శిక్షించబడాలి. నాకున్నటువంటి అతిశయం ఏదైతే ఉందో, నాకున్నటువంటిది అదంతా కూడా పోవాలి. ఎంత సవరణ చేసుకుంటున్నాడు చూడండి. మనమైతే ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని చేసినా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉండాలి. నేను బాగానే ఉండాలి, నా కుటుంబం బాగుండాలి. ఇది భక్తిలో ఎదిగే వారికి, దేవుని బిడ్డలకు ఉండేవారికి ఇది కరెక్ట్ అయిన మార్గం కాదండి. ఇది మంచిది కాదు. ఇలా నీ జీవితం ఉన్నంతకాలము నీ జీవితాన్ని నువ్వేం చేయలేవంటే ప్రభుకి అర్పించుకోలేవు. ఈ శ్రమలు కలుగుతున్నప్పుడు నీ జీవితంలో నేను ఎలా సరి చేసుకోవాలి, నేను ఎలా ఉండాలి అనేది నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక స్టూడెంటు టీచర్ చెప్తున్నటువంటి పాఠాలు ఎప్పటికప్పుడే ఆ వర్క్ చేయనప్పుడు లేకపోతే అప్పగించలేనప్పుడు వాళ్ళు కొన్ని శిక్షలు వేస్తారు అందరి ముందు. అంటే ఎందుకు అంటే, రేపైనా ఈ అవమానం రాకుండా, రేపైనా నాకు ఈ శిక్ష రాకుండా ఉండాలి, ఈ శిక్ష కొరకైనా ఈ అవమానం కొరకైనా అతడు బుద్ధి కలిగి చదువుతాడని. అంతే తప్ప అతనికి ఏదో నష్టాన్ని కలిగించాలని మాత్రం కాదు. కనుక అందుకే ఏం చేస్తారంటే వారిని 10 మందిలో అపహాస్యం చేసి మాట్లాడవచ్చు, నిలబెట్టవచ్చు, గోడ కూర్చేయచ్చు, కొట్టవచ్చు, లేకపోతే ఎగతాళి ఏదైనా చేయొచ్చు. ఎందుకు అంటే రేపొద్దుండే ఈ శిక్ష నుండి, ఈ ఎగతాళి నుండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు కనుక నేను దీని నుంచి తప్పించుకోవాలి, అంతే కదా. లేకపోతే నేనేమైపోతాను, రోజు అపహాస్యము, ఎగతాళి చేయబడతాను. అంటే నీ మేలు కొరకు ఇదంతా జరిగేది, నీ మేలు కొరకే. ఆ భయముతోనైనా, అలాంటి అవమానం వస్తుందేమోనైనా నువ్వేం చేస్తావు, శ్రద్ధ కలిగి
ఆ పాఠాన్ని అప్పచెప్తావు, చదువుతావు, ఇచ్చిన వర్క్ని జాగ్రత్తగా చేస్తాం. అందుకొరకే నీ క్షేమం కొరకే, నీ మంచి కొరకే, నీ జీవితము ముందు కాలములో ఇప్పుడు అవమానాలతో ఉన్నావు కదా, ఇక రేపు నీకు నిందాస్పదం రాదిక, నీకు అవమానం రాదిక, నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవెక్కడ పడేసినా నువ్వెక్కడ కూడా తొట్టిల్లిపోనే, ఇక తొట్టిల్లిపోలేవు. ఎందుకని అంటే ఇక్కడ నీవు చక్కగా కట్టబడ్డావు, అవమానాలతో కట్టబడ్డావు, నిందలతో కట్టబడ్డావు, శత్రువుల మధ్య కట్టబడ్డావు, అనేక పరిస్థితుల మధ్య నీ భక్తి కట్టుకుంటున్నావు కనుక శత్రువు లేకపోయినా నువ్వు బ్రతికిపోతావు. ఇక నువ్వు మార్గం తప్పో. అందుకే యోసేపు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు అక్కడ భక్తి చేశాడు, అక్కడ ఎందుకు తొలగిపోలేదు అంటే ఆయన శ్రమలలో నుంచే ఆయన పుడుతూ వచ్చాడు. దేవుని ప్రేమించడం నేర్చుకున్నాడు, దేవుని కొరకు బ్రతకటం నేర్చుకున్నాడు. ఈ బ్రతకటం నేర్చుకున్నవాడు, ప్రేమిస్తూ నేర్చుకునేవాడు, దేవుని కొరకే చావైనా బ్రతుకైనా నాకు లాభమే అనుకున్నటువంటి వాడు, అతడు అవకాశం కోసం చూడు, చుట్టూ ఉన్న మనుషులు చూడు, దేవుని వైపే చూస్తాడు. అంతే. అలా ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని భక్తి భావాలతో తీసుకువెళ్తుంటున్నాడో, ఇహలోకములో అందరికీ అన్ని వస్తువులకు పరీక్ష ఉంది. అలాగే మనలను మనం పరీక్ష చేసుకోవాలి శ్రమల ద్వారా. ఇహలోకములో అన్నిటికీ, అన్ని వస్తువులకి పరీక్ష ఉంది. ఏది మంచిది కాదు అనేది అని చూడటానికి ప్రతి దానికి కూడా ఏముంది, పరీక్ష అనేది ఉంది. ఇప్పుడు నీళ్లు బాగుండే లేవో చూస్తున్నారు, భోజనం బాగుందో లేదో చూస్తున్నారు, అంతేనా? మన బ్లడ్ బాగుందో లేదో చూస్తున్నారు, మన అవయవాలు ఎలా ఉన్నాయా, బాగుండే లేవా చూస్తున్నారు. అన్నిటికీ ఏముంది, పరీక్ష ఉందా లేదా? నువ్వు బాగా చదువుతున్నావు లేదా, పరీక్ష ఉంది. అంతే కదా? నీవు ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే పరీక్ష ఉంది. పరీక్ష లేకోకుండా ప్రమోషన్ లేదు, పరీక్ష లేకోకుండా విజయం లేదు, పరీక్ష లేకోకుండా నీ జీవితంలో నీవు ఉన్నతమైన శిఖరాలలో ఎక్కలేవు. ప్రతిదానికి, ప్రతి అభివృద్ధికి ముందు ఏముండాలి, పరీక్ష ఉండాలి. అట్లాగే విశ్వాస యొక్క జీవితము కూడా ఏం చేయబడుతుంది, పరీక్షించబడుతుంది. ఈ పరీక్ష తరువాత నీ జీవితము ఎక్కలేని హల్లెలూయా. అందుకే ఆ జీవితమును కోరుకునేవారు, ఆ జీవితాన్ని చూసేవాళ్ళు ఇక్కడుండే ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఎనతెగని కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు, మొదట నా నీతిని, నాకు తెలుసు కదయ్యా నీకు భోజనం కావాలో, వస్త్రం కావాలో, ఏం కావాలో నాకు తెలియదా? తెలియకుండానే నేను మిమ్మల్ని సృష్టించానా? మీకు ఏం కావాలో నాకు తెలియకుండానే ఈ భూమిని ఎంత మంచిగా మీ కొరకు నేను సిద్ధం చేశానా? ఎన్ని దాసుంచాను, ఎన్ని మీకు ఉపయోగకరంగా ఉండటానికి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నీవు ఎంత డెవలప్ అవుతున్నప్పటికీ కూడా నేను ఇచ్చిన వాటితోనే నువ్వు అభివృద్ధి చెందుతున్నావు. నేను లేకుండా ఏ అభివృద్ధి. మరి ఇంత గొప్పవాడిని, ఇంత ప్రేమ కలిగినటువంటి వాడిని నీకేమన్నా అజ్ఞానముతో లేదా తెలుగు తక్కువ తనముతో నిన్ను ఈ శ్రమల్లోనికి నేను తీసుకువెళ్తానా? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని వాగ్దాన దేశంలో తీసుకొచ్చిన తర్వాత ఆ వాగ్దాన దేశం వైపు నడిపిస్తున్నప్పుడు వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, శత్రుత్వాలు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, ఆకలి దప్పికలు వచ్చినాయి కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇదేంటి మంచి చేస్తానని చెప్పి ఇంకా శ్రమలేంటి, అక్కడే బాగుంది కదా, ఇక్కడ ఈ బ్రతుకు బాగాలేదా అన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. వారు దేవుని మీద సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఇది దేవునికి తెలుసు నువ్వు ఎలా ఉంటావని. అందుకే దేవుడు ఎవరో నీకు తెలియాలి, ముందు ఆయన గొప్పతనం ఏంటో తెలియాలి. ఈ సమస్యలలో నిన్ను ఎలా ఆదుకుంటున్నాడు, ఎలా కాపాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ సమస్యలలో దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడని నువ్వు చూస్తున్నావో, ఏ సమస్య వచ్చినా ప్రభు ఉన్నాడు, యెహోవాయే ఆయన చూసుకుంటాడు. ఆ ధైర్యం వస్తుంది, ఆ బలం వస్తుంది, అలాంటి విశ్వాసత మనలోకి వస్తుంది. అప్పుడే మనము దేనికి కూడా భయపడనే. అందుకే సముద్రములో నన్ను పడద్రోయండి అని చెప్పగలిగింది, సింహం బోల్లో నన్ను పడవేయండి అని చెప్పగలిగింది, అగ్నిగుండములు మమ్మల్ని పడవేయండి, మా దేవుడు మమ్మలను రక్షిస్తాడని వాళ్ళకు ఉంది, ఆ విశ్వాసం ఉంది. వాళ్ళకి
ఆ దేవుని మీద వారికి ఆ నమ్మిక వాళ్ళకు ఉంది. అందుకే వారు దేనికి భయపడలేదు, ఎవరికి భయపడలేదు, పేదరికాలు భయపడలేదు, కురుపులు పడుతున్న భయపడలేదు, వారి జీవితాలు సీమి రక్తముతో ఉన్న భయపడలేదు, వారి దరిద్రులుగా ఉన్న భయపడలేదు. నా దేవుడు మాకు సహాయమును చేస్తాడు. ఒకవేళ సహాయం చేయకపోతే మాకేం పర్వాలేదు, మా దేవుడు ఉన్నాడు, మాకు సహాయమును చేస్తాడు. అందుకే వాళ్ళు శ్రమల కంటే ముఖ్యముగా దేవుణ్ణి ముఖ్యంగా కోరుకున్నారు. అభివృద్ధి కంటే ముఖ్యముగా దేవుని కోరుకున్నారు వారు. డబ్బుల కంటే ముఖ్యంగా దేవుని కోరుకున్నారు వారు. దేవుడు ఉంటే నాకు, నా పిల్లలకు మంచి జరుగుతుంది. దేవుడు లేకుండా ఒకవేళ నీవు జీవిస్తే ఏ రోజుకి ఆ రోజు భోజనం తేవచ్చు, ఏ రోజుకి ఆ రోజు నీ పిల్లలకి ఏం కావాలో తెచ్చుకోవచ్చు. కానీ దీనికంటే ఉన్నతమైన స్థితి దేవుడు ఇస్తున్నాడు, సమృద్ధిది. అది నువ్వు పోగొట్టుకుంటున్నావు. అందుకే కదా ఒక పూట కూటు కొరకే కదా జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకుంది. అతని గురించి ఏమన్నాడు? భ్రష్టుడు అన్నాడు, మంచోడు అన్నాడా? చాలామంది భ్రష్టులు అంటే ఇక్కడే అవుతున్నాం. శ్రమలను బట్టి, బాధలు బట్టి దాని నుంచి తొలగించుకోవటానికి మనం వెళుతున్నాం. కానీ దీనికంటే శ్రేష్టమని దేవునికి ఇవ్వబోతున్నాడు. అందుకే ఆ రోజు భోజనమును అన్నయ్యకి పెట్టి ఆ రోజు ఆయన ఉపవాసం ఉన్నాడు. అందుకే అన్నయ్య కంటే దేవుడు యోగ్యుడుగా యాకోబుని దేవుడు చేస్తున్నాడు. దేవుని కొరకు ఎవరు బ్రతుకుతారు, ఎవరి కొరకు, దేవుని కొరకు అనేక వాటిని పోగొట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు వారికి, వారి ప్రాణానికి, వారి బిడ్డలకు దేవుడు ఎప్పుడు సహాయమును దేవుడు చేస్తాడు. ఎన్నడూ తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు అనే విషయాన్ని మనం గ్రహించుదాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అన్నిటికీ పరీక్ష ఉన్నట్లుగా క్రైస్తవ జీవితాలు కూడా పరీక్ష ఉంది. ఈ పరీక్ష అనేటువంటి దానిలో నువ్వు పాస్ అయితే, ఈ పరీక్ష అనే దానిలో నిలబడితే నీ భవిష్యత్తు నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు హల్లెలూయా. ఇదేనంట రేపొద్దున నీకు మంచి మెప్పు, ఘనతకు కారణమవుతుంది. హల్లెలూయా. మనం ఇది వద్దంటాం, 3 పూట్ల మంచి భోజనం కావాలి, లేదా మంచి జీవితాలు కావాలి అని అంటాం. 3 పూట్ల కొద్ది కాలం మనం బ్రతికే ఇక్కడ సుఖాన్ని చూస్తున్నాం, శాశ్వతకమైన సుఖాన్ని దేవుడు చూస్తున్నాడు. క్రైస్తవ బిడ్డలు ఈ 3 నాళ్ల ముచ్చట, ఈ సుఖం కాదు మనకు కావాల్సింది. శాశ్వతమైన పరిష్కారం, శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన దీవెనలు మనకు, మన పిల్లలకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, ఆ శాశ్వతమైన దీవులను ఎరిగిన మనము, ఆ శాశ్వతమైన దీవులు దేవుడి ద్వారానే మనకు దొరుకుతాయని తెలుసుకున్న మనం ఏం చేయాలంటే, మన పిల్లలను భయభక్తులు కలిగి మనం పెంచాలి. దేవుని ఎదుట వారికి ఆశ్రయస్థానాన్ని మనం కల్పించాలి. మనం ఎవ్వరూ ఎప్పటికీ మన బిడ్డలకు ఆశ్రయం కాదండి. ఈ పూట ఉంటాం, రేపు మనం వెళ్ళిపోతాం. మన బిడ్డలకు మనం ఏం చేస్తామండి? మన బిడ్డలకు మనం ఎవరు అండి? ఈరోజు నీకు ప్రాణం ఉంటేనే నీ బిడ్డలకు ఏదైనా వండి పెడతావు. ప్రాణము లేకపోతే నీ బిడ్డలకు నువ్వేం చేయగలవు? అంతే, మౌనంగా ఉండాలి. అమ్మా ఇదిగో నేను ఆకలేస్తుందమ్మా, వండి పెట్టి లేసంటే లేస్తావా? లేవలేవంతే. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మంచివాడండి. ప్రతిదానికి పరీక్ష ఉంది అని చెప్పినట్లుగానే క్రైస్తవ జీవితాల్లో దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? నీకు పరీక్ష పెడుతున్నాడు. అబ్రహాము ఆ పరీక్షలు గెలిచాడు కాబట్టి తన కుమారుడిని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలిగాడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలకి అతడు హక్కుదారుడు అయ్యాడు. నీవు నేను కూడా హక్కుదారులు అవ్వాలంటే ఇక్కడ మనం చేయాలి. ఇక్కడ ఏదో ప్రజల మధ్య ఆర్భాటాలు, అంగులు ఏదేదో చేయటానికి కాదండి. చూస్తున్న దేవుని ఎదుట నీ భక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఇక్కడ కావాలి మనకి.
అది ఇక్కడ నువ్వు నేర్చుకోకపోతే, ఇక్కడ చెబుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దేవుడు అనంతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు నీ జీవితాన్ని సరి చేసుకోవాలని, నీ బ్రతుకు బాగుపడాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు దేవుని మాటలను త్రోసివేస్తే నేనెవడు బాగు చేస్తాడు? అందుకే దేవుని గద్దింపులను మనం త్రోసివేయొద్దు. దేవుని గద్దింపులను ఎవరైతే ప్రేమతో ఆహ్వానిస్తారో అది అతనికి ఆశీర్వాదం, అతనికి మేలు. సరి చేసుకుందాం. ప్రభు యొక్క మాటల కొరకు మనం ధైర్యంగా ఉందాం. ఖచ్చితంగా ప్రభు మనకు సహాయమును దయచేస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట ఏమిటంటే, దావీదు శ్రమలలో దేవుని మీద ఆధారపడుతున్నాడు. దావీదు శ్రమలలో దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఒకటి, శ్రమలను ఏం చేశాడు? ఆహ్వానించాడు. రెండవది, శ్రమలు అనేటువంటివి అతని జీవితంలోకి వచ్చినప్పుడు తన యొక్క జీవితాన్ని సవరణ చేసుకున్నాడు తప్ప కుదించుకోలేదు. ఏంటి అని దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. మూడవదిగా, దావీదు శ్రమలలో దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ఇది మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విలువైన పాఠం. దావీదు ఏం చేస్తున్నాడు అంటే, దావీదు శ్రమలలో తనకు కలిగినప్పుడు ఎవరి మీద ఆధారపడుతూ నేర్చుకున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. కీర్తన గ్రంథము 26వ కీర్తన మొదటి వచనం చదువుదాం. అంతేనా? దేవుడు తీర్పు తీర్చమన్నాడా? కోరదేట లేదా? ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? భయం మనకి. ఎందుకంటే మనకు ఎన్ని పాపాలు, ఎన్ని దౌర్భాగ్యమైన జీవితాలు ఉంటాయో. నన్ను శిక్షించునైనా అని అంటే దేవుడు ఎక్కడ శిక్షిస్తాడు? భయం. కానీ ధైర్యం ఉండాలి, అడగటానికి, ప్రార్థన చేయటానికి ధైర్యం ఉండాలి. దేవుని పిల్లలకి దేవుని ఎదుట ధైర్యం ఉండాలి. మనకి నిలబడటం ధైర్యం ఉండాలి, మాట్లాడటం ధైర్యం ఉండాలి. నేను మంచివాడినే, నేను యథార్థవంతుడినే, నాలో ఏ పాపము లేదు. ఒకవేళ లోకము నన్ను నిందించవచ్చు, లోకము నన్ను రకరకాలుగా అనవచ్చు, కానీ చూసుస్తున్న దేవుడికి మరుగై ఉన్నది ఏది? నా నడక పడకని తెలుసు కదా నాయన. ఇప్పుడు మనుషులు ఒకవేళ నన్ను శిక్షించలేకపోవచ్చు. నా డబ్బును బట్టో, నా జ్ఞానాన్ని బట్టో, నాకున్నటువంటి పలుకుబడిని బట్టో, నాకున్న అంగుబలాన్ని బట్టో ఎవరు నన్ను ఏం చేయలేకపోవచ్చు, నేను తప్పు చేస్తున్నప్పటికీ కూడా. కానీ దేవుడు ఉన్నాడుగా. దేవుడిని తప్పించుకోలేవుగా, దేవుని ఉగ్రతని తప్పించుకోలేవు కదా. ఇప్పుడు ఈయన మనుషుల దగ్గర అడగట్లేదు. ఈయన ఎవరిని అడుగుతున్నాడు? నన్ను శిక్షించు నాయన. మనుషులు ఎవరు నన్ను శిక్షించలేరు, మనుషులు ఎవరు నాతో ఢీకొనలేరు, మనుషులు ఎవరు నాకు హాని చేయలేరు. కానీ దేవుడు ఉన్నాడుగా. ఆయన ఎదుర్కోలేను కదా. ఆయన ఢీకొనే శక్తి ఈ పురుగులంటే మనుషునికి ఎక్కడిది? ఇప్పుడు అందుకు అంటున్నాను, ఆ దేవుడే ఇప్పుడు నన్ను ఏం చేయాలి? తీర్పు తీర్చయ్యా. ముందు పరీక్ష చేయి. పరీక్షలలో, నీ పరీక్షలలో నాలో తప్పిదం అనేటువంటిది కనిపించినట్లయితే అర్జెంటుగా నువ్వు ఇక దయాదాక్ష్యం లేకుండా నా మీద నువ్వే తీర్పు, నువ్వు ఎలాంటి ఉరి శిక్ష వేసినా, ఏ శిక్ష కానీ నేను రెడీగానే. అబ్బా, ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ధైర్యంగా ఉంటారు. దేవుని ఎదుటే అలా గట్టిగా ఉన్నవాడు మనుషుల్ని ఆఫ్టర్ అలాకి ఏం చేస్తాడు? అంతేనా? ఒక బలవంతుడైన సింహం ఎదుటే ధైర్యంగా నిలబడుతున్నప్పుడు ఈ అండ కొండ అన్నీ ఎవరిని బట్టి ఈ ధైర్యం? దేవుని బట్టి మాత్రమే. ఎందుకనంటే ఆకర్ను చూశాడు, అబ్రహామును చూశాడు, మోషేని చూశాడు, యాకోబును చూశాడు, ఎందరో భక్తుల్ని చూసిన దేవుడు. ఇప్పుడు నన్ను కూడా చూస్తున్నావుగా. నా పొరపాట్లు చూస్తున్నావు, నా మంచి చూస్తున్నావు, నా భక్తిని చూస్తున్నావు. ఒకసారి ఇప్పుడు నన్ను చూడు నాయనా. ఒకప్పుడు దావీదుని కాదు, ఒకప్పుడు నాయన ఆ బత్షెబను చూసి ఆశించినటువంటి వాడు కాదు, లేకపోతే ఆ పాపాన్ని నేను కప్పిపుచ్చుకోవటానికి తన భర్తను తీసుకొచ్చిన వాడిని కాదు. ఒకవేళ ఆ పరిస్థితి ఒకవేళ మళ్ళా
నా నింద నా మీదకు వస్తుంది అని చెప్పేసి తన భర్తను చంపించినటువంటి అంతకుడిని ఒకప్పుడు లాంటి వాడు కానే కదయ్యా. ఇప్పుడు నా జీవితం మారిపోయింది. ఒకప్పుడు లోకాన్ని కోరుకున్నా, స్నేహాన్ని కోరుకున్నాను కనుక నీ సన్నిధి నన్ను త్రోసేయొద్దయ్యా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా. నీ సన్నిధిలోనే నాకు మంచి, నీ సన్నిధిలోనే నిత్యము నాకు సుఖములు కలవయ్యా, అక్కడే ఉంటాను. నాకు ఈ లోకం వద్దు, ఈ ఆశలు వద్దు, నాకేదొద్దు. ఒకప్పుడు అది గతం, అది గతము గతించిపోయింది. ఇప్పుడు నవీనమైన వాడిని కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నాడా వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి, సమస్తం కృత అవ్వాలి. అందుకు నేను క్రొత్తవాడిని కాబట్టి, దేవుని బిడ్డని చెప్పుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నాలో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నదా? దేవుని దగ్గరే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుని దగ్గరే నన్ను పరీక్ష చేయనైనా, నన్ను శిక్షించునైనా. ఆయన ఏం చేస్తున్నమాట, దావీదు శ్రమలలో ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం కూడా ఆధారపడదాం. ప్రభువే మీకు ఎప్పుడు సహాయమును దయచేస్తాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23, 24 వచ్చి చదువుదాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23, 20. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యను బట్టి ఏం చేయకూడదు, అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి అతిశయపడకూడదు. దేనిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపించు, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి, అది పరిశీలనగా తెలుసుకోవాలి. అందుకే పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో వారు ఏం చేస్తారంటే, దేవుడు ఉన్నాడు, నాకేం పర్వాలేదు. వాళ్ళు అన్నీ దేవుణ్ణి పరిశీలన చేసేశారు. దావీదు అన్నిటిని పరిశీలన చేశాడు. అందుకే ప్రభువా, లోకమైతే నన్ను రాళ్లతో కొట్టాలంటుందయ్యా, నువ్వు కృప చూపించేవాడు కదా, నాకు తెలుసయ్యా. ఒక పాపికి ఆశ్రయస్థానం నీ దగ్గర ఉంది కదా నాయనా, ఆ ప్రేమ నీ దగ్గర ఉంది కదా, నాకు తెలుసయ్యా. అందుకే నేను మనుషులకు అప్పగించుకోవట్లేదు, వాళ్ళని బట్టి నిన్ను బట్టయ్యా. నా దేవుడు దయాదాక్షిణ్యం కలిగిన వాడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన నా కన్నీటిని తుడిచేవాడు. నేను ఎందుకు ఇంత దరిద్రుడయ్యానో, ఎందుకు నేను ఈ పాపంలో పడ్డానో, ఎందుకు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నన్ను లోకం అర్థం చేసుకోదు, కానీ నువ్వు అర్థం చేసుకుంటావయ్యా. నన్ను అర్థం చేసుకుని నా మీదకి శిక్ష రాకుండా నీవు మాత్రమే సహాయమును చేస్తావని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? శ్రమలలో మనం దేవుని ఆధారం చేసుకుందాం. ఆయన తప్ప మనకు ఆధారము, ఆయన తప్ప మనకు రక్షణ, ఆయన తప్ప మనల్ని అర్థం చేసుకునేది ఈ లోకములు ఎవరునూ లేరు. శూరుడు తన శౌర్యను బట్టి, జ్ఞాని తన జ్ఞానం బట్టి, ఒక ధనవంతుడు తన ధనను బట్టి, మనమైతే నీతి న్యాయములను జరిగించే దేవునిని మనం పరిశీలించి తెలుసుకున్నాం కాబట్టి ఆయన బట్టి మన అతిశయం. నేను తెలుసుకున్నాను, ఆయన నా చేయి విడిచిపెట్టాడు. శ్రమలలో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, కష్టాలను నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, ఇబ్బందులలో నా దేవుడు చేయి విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టేవాడైతే పరలోకం నుంచి విడిచి ఇక్కడికి ఎందుకు రావాలి? నన్ను కాపాడటానికి నా దేవుడు వచ్చాడు, నన్ను రక్షించడానికి నా దేవుడు వచ్చాడు. కనుక నా దేవుడు నాకు సహాయమును. హల్లెలూయా. ఇది క్రైస్తవ భక్తి జీవితాల్లో ఉంచవలసినటువంటి మూలస్థానం. ఇది నువ్వు నేర్చుకుంటే, ఈ విధానమును వెళితే నువ్వు దేనికి కూడా నువ్వు ఇష్టపడలేవు, ఆకర్షించబడలేవు, దేని వైపు వెళ్ళలేవు. దేవుడి కంటే ఎక్కువగా లోకంలో దేనిని నువ్వు ప్రేమించలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు. దేవుడి మాటలు దీవించునుగాక.
ఆమె. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. మా ప్రభువా, పిల్లలకునైనా అనేక విషయాలు బిడ్డల దగ్గర తీసుకొస్తున్నాం. వారు ఆధ్యాత్మిక జీవితం బాగుండాలనే ఆశనైనా ఈ స్థలంలో ఇక్కడ ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు పరిచర్య చేశారు. గొప్ప గొప్ప వాళ్ళనైనా ఈ సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ స్థానములో యోగ్యత లేని నాకు ఈ తరములోనైనా పరిచర్య చేయటానికి నువ్వు నాకు ఈ అవకాశం ఇచ్చావు. నేనేమీ పెద్ద యోగ్యుడినేమి కాదయ్యా, ఇది కేవలం నువ్వు ఇచ్చిందే. ఈ ప్రజలైనా, ఈ కుటుంబాలైనా, మా పిల్లలందరూ నువ్వు ఇచ్చిన వాళ్ళేనైనా, నువ్వు ఆకర్షించుకోకపోతే ఎవరు రారయ్యా. నువ్వు ప్రేమించకపోతే ఇంతమంది ఇక్కడికి రారయ్యా. ఒక సేవకుని మీద ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నా, ఆ వ్యతిరేకతలతో నా బిడ్డలు కలువుకోకుండా నా బిడ్డలు ఇలా ప్రేమ కలిగి ఉంటున్నారంటే అది నీ కృప కదా. నన్ను ఎలా కాపాడాలో నీకు తెలుసు. నా మంచి, నా ఆలోచనలు అన్నీ నీకు తెలుసు అయ్యా, అన్నీ నీకు తెలుసు. నేను దేనిని ప్రేమిస్తానో నీకు తెలుసు, దేనిని వ్యతిరేకిస్తానో నీకు తెలుసు, దేని కొరకు నిలబడతానో కూడా నీకు తెలుసు అయ్యా. అందుకే నా పిల్లలు ప్రభు నన్ను దూరముగా చూడలేదు, నన్ను దగ్గరగా ఉండి చూస్తున్నారు నా సంఘము. అందుకే నా పిల్లలు ఈ ప్రేమ కలిగి, ఈ మంచి మనసు కలిగి నా పిల్లలు ఉన్నారయ్యా. తప్పకుండా ఒక మనిషి మీద ఎంత నమ్మకం, ఒక మనిషి మీద ఎంత ప్రేమ ఉంటే దేవాది దేవుని మీద ఇంకా నా పిల్లలకి ఎంత ప్రేమ ఉందో. నా దేవుడు మంచి చేస్తాడని నా బిడ్డలు ఇంకెంత బలముగా నమ్ముతున్నారో. ఒక మనుషుని పట్ల ఇంత మంచి అభిప్రాయాలు ఉన్నప్పుడు దేవుని పట్ల కూడా గొప్ప అభిప్రాయాలు నా పిల్లలకు ఉన్నాయి. అందుకే నా పిల్లలు ప్రభువా నీ పాదాలు విడిచిపెట్టుకోకుండా నీ పాదాల దగ్గర చేరి ప్రభువా నా బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా. ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండే నా పిల్లలు నా మాట వింటారు, సరిచేయబడతారు, సరైన పద్ధతిలోకి వస్తారు, వారి జీవితాలు బాగుంటాయి. అందుకే ప్రభువా దావీదు తన జీవితంలో నీ మీద ఆధారపడ్డాడయ్యా. అందుకే నా పిల్లలు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వాడు త్రోసేయో, ఒక పాపిగా ఉన్నప్పుడు నువ్వు త్రోసేయలేదయ్యా. ఈరోజు చిన్న చిన్న కొన్ని తప్పిదాలే ఉన్నాయి, చాలా వరకు నా బిడ్డలో మార్పు వచ్చేసింది. అది కూడా నా పిల్లల జీవితాల్లో మార్పు వచ్చేస్తుంది. అది కూడా నా బిడ్డలు విడిచిపెట్టేస్తారు, పరిపూర్ణముగా తమను తాము దేవునికి సమర్పణ చేసుకుంటారు. ఆ నమ్మకం నాకు కూడా ఉందయ్యా. అందుకే నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నా మనవులు కూడా అంగీకరించయ్యా, నా ప్రార్థన కూడా అంగీకరించండి. నా పిల్లలందరూ నైనా తగిన కాలములో త్వరగా ప్రభువా దేవుని యొక్క బిడ్డలుగా వారు రూపాంతరము చెందటానికి, దేవుని బిడ్డలుగా మార్పు చెందటానికి, పరిపూర్ణముగా దేవునికి తమను తాము సజీవ యాగముగా సమర్పణ చేయటానికి సహాయం దయచేయండి. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు. క్షేమము తీసుకువెళ్ళండి నాయన. రేపు జరిగే పునరుత్థాన ఆరాధనలో మళ్ళీ మేము కలుసుకోవటం సహాయములు దయచేయండి. ఈ దీనులకు, ఈ బిడ్డలకు ఏ కష్టమున్నా, బాధ ఉన్నా ఆత్మస్వరూపుగా బిడ్డలకు నాయన తల్లిగా, తండ్రిగా ఆదరణకర్తగొండి వారిని నడిపిస్తున్న దేవా, మళ్ళీ నా బిడ్డలు నీ చేతులు ఉంటేనే, నీ నడిపింపులు ఉంటేనే నా బిడ్డలకు మంచి కలుగుతుంది. కాబట్టి నా పిల్లలందరికీ సహాయములు దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.